ఒప్పందంలోంచి అనేది కూడా మీరే చెబుదురు. కానీ దాంతో ఒక్కసారి ఒక్క నిమిషము. విక్రమ్ గారు నమస్తే అండి. నమస్కారం. యా విక్రమ్ గారు, అంతా రెడీ అయ్యి ఇంకో 2 రోజుల్లో అది ప్రారంభోత్సవానికి సిద్ధమైన వేళ గడిచిన వారం రోజులుగా ఒకటే ఊదర కొట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ నేతలు. ఏమంటే ఇది మా వల్లనే వచ్చింది, మేము మొదలుపెట్టిన దాన్ని వీళ్ళు రిబ్బన్ కట్ చేసుకుంటున్నారు, ఇలాంటి ఒక మళ్ళీ క్రెడిట్ చోరీ ప్రయత్నం. అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. ఎన్నిట్లో ప్రతి దాంట్లో ఇలాగే ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటారు? భోగాపురం ఇట్ ఈస్ వెరీ క్లియర్ కేస్ కదా, ఇది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ అని. ఒకటి అయితే వాస్తవం అండి, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ప్రచారం చేస్తున్నారని పక్కన పెడితే, మనకి రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా పేర్కొనడం జరిగింది. వాళ్ళ రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు. ఇటీవల మనం చూస్తున్నాం, రాయలసీమలో 4 జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరగటం, పెట్టుబడులు రావటం. అసలు రాయలసీమ మొత్తం అంటే దాని గత చరిత్ర ఏదైతే ఉన్నదో అక్కడ కరువు సీమగా పేరుపడినటువంటి రాయలసీమలో ఇవాళ అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, కియా లాంటి పరిశ్రమలు కావచ్చు, అలాంటి అనేకం ఇంకా మీకు 1 కాదు 2 కాదు, ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అక్కడ పెట్టుబడులు రావటం, అక్కడ ఉపాధి అవకాశాలు రావటం, అసలు మొత్తం రాయలసీమ మొత్తం ముఖ చిత్రం మారిపోయే పరిస్థితి అక్కడ జరుగుతాం. అదేవిధంగా ఇక్కడ ఈ 3 జిల్లాలో ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారిపోయేటువంటి పరిస్థితి, అభివృద్ధి పదం వైపు సాగటం, ఇవన్నీ చూస్తే నిజంగా ఇదొక సువర్ణాధ్యాయంగా మనం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రం విడిపోయినందువల్ల బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తలెత్తుకొని రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం బాగుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో మనం కూడా వేగంగా వెళ్తున్నాం అనేటువంటిది గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అది నేను ముందుగా చెప్పదలుచుకున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆయన అభివృద్ధిని ఏ విధంగా ఆయన చూస్తాడనే దానికి చంద్రబాబు నాయుడు గారికి అదేంటంటే ఉత్తర దక్షిణ ధృవాలంత తేడా ఉందండి. అంటే ఇద్దరి యొక్క అప్రోచ్ వాళ్ళు ఏ విధంగా చూస్తారు, ఎందుకంటే ధృవాలు కూడా కావాలి, కూడా ధృవమే, అది ధృవం అని కూడా అది. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానంలో ఏ విధంగా ఉంటుందని అంటే, చంద్రబాబు నాయుడు గారు తన కాలానికంటే ముందుండేటువంటి వ్యక్తి, అంటే ఆయన విజన్ అటువంటిదే. మీరు ఇందాకే చెప్పారు మీ ఇంట్రోలో, 97లోనే ఆయన దీనికి ఒక ఆలోచనకి ఒక బీజం వేశారు. అయితే కారణాంతాల వల్ల అది 2014-15లో దానికి భోగాపురానికి ఒక ఆలోచన చేయటం, అంకురార్పణ చేయటం, ప్రతిపాదనలు చేయటం, అక్కడి నుంచి ఒక దశాబ్ద కాలం మధ్యలో 5 ఏళ్ళు ఇందాక చెప్పారు మళ్ళీ కోన రవికుమార్ గారు, నేను మళ్ళీ చెప్పను అదంతా. ఇవాళ మీరు చెప్పినట్లుగా ఒక 6 నెలల కంటే ముందే ఇవాళ అది అక్కడ సాకారం కావటం, ఒక అద్భుతమైనటువంటి చరిత్రను మలుపు తిప్పేటువంటి క్షణాలు, ఇవందరూ కూడా ఆంధ్రులందరూ కూడా సంతోషించదగినటువంటి విషయం, గర్వంగా భావించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనకు తెలుసు, ఉత్తరాంధ్రలో నాకు కూడా బాగా ఆ ప్రాంతంతో కొంత అనుబంధం ఉంది, చాలాసార్లు ఆ ప్రాంతాల్లో తిరిగాను. చాలా వెనుకబాటు, విశాఖపట్నం నగరాన్ని మినహాయిస్తే ఆ ప్రాంతం అంతా చాలా వెనుకబాటుతనం ఉన్నటువంటి ప్రాంతం. ఇందాక రవికుమార్ గారు చాలా చెప్పారు, కానీ అన్నింటికంటే ముఖ్యంగా అక్కడ తీర ప్రాంతం, ఒక 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సముద్ర ఉత్పత్తులు మన నెంబర్ 1 ఇవాళ దేశంలో. ఏంటంటే ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, 2వ స్థానంలో మనం ఉండేవాళ్ళం, కానీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ స్థానానికి వెళ్ళాం సముద్ర ఉత్పత్తుల్లో. ఇవాళ 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గోని హ్యాండిల్ చేసేటువంటి సామర్థ్యం ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చింది. అందువల్ల ఏమవుతుందంటే, ఇందాక ఆయన చెప్పిన దాంతో పాటు కూడా ఇవాళ సముద్ర ఉత్పత్తుల్ని మనం మార్కెటింగ్ చేసుకొని బెటర్ ప్రైసెస్ ఎవరికైతే రైతులు ఉంటారో దానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగా లాజిస్టిక్స్, మెయింటెనెన్సు, రిపేర్సు, ఇట్లాగా అనేకం దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు రావటం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అద్భుతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక
జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు పొంతనే లేదు, పోలిక లేదు. కానీ ఈ సందర్భంగా ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్, మహారచయిత ఒక మాట చెప్పారు. అది అంటే ఆయన ఏమంటాడంటే, 2 men లుక్ త్రూ ది బార్స్, వన్ సీస్ ద మడ్, అదర్ సీస్ ద స్టార్స్ అంటాడు. అంటే ఇద్దరు వ్యక్తులు ఒక కిటికీలోంచి చూస్తే ఒక ఆయనకి బురద కనిపించిందంట, మరొక ఆయనకి నక్షత్రాలు కనిపించినాయంట. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన వ్యవహార శైలి అటువంటిది. ఆయన అభివృద్ధిని చూడలేడు. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని ఆయన అసలు అందుకోవటం అనేటువంటి సాధ్యం కాదు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు బాగా గుర్తు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ల గురించి మాట్లాడుతున్నటువంటి సమయంలో 1996-97 సమయంలో ఆయన ఏమనేవాడంటే, అయ్యా నీ కంప్యూటర్లు కూడు పెడతాయా, రైతులకి పంపు సెట్లు చాలు, కంప్యూటర్లు అవసరం లేదని అన్నాడు. అని అన్నాడు. అంటే నేననేది అయితే ఒకటి, కనీసం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని కొనసాగించాడు చాలా వరకు రాజశేఖర రెడ్డి గారు. ఈయనలాగా విధ్వంసం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే విధ్వంసం చేశారు. ఆయన మొదటి రోజు నుంచే విధ్వంసం బాటలోకి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాం. కనుక ఆయన విధానం వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఇవాళ ఆ పార్టీలో కూడా ఆ నాయకత్వాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందండి. అంటే ఏదో ఒక సామి చెప్పినట్టుగా ఆ పార్టీలో ఉండేటువంటి నేతల మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, కేసులు కానీ ఇవన్నీ చూస్తుంటే నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, అక్కడ క్వాలిటీ లీడర్షిప్ అనేటువంటిది అసలు లేదు. అంటే నాయకుడికి క్వాలిటీస్ ఉంటే లీడర్షిప్ కింద వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అంటే అభివృద్ధిని చూడలేకపోతున్నారు. ఎంతవరకు ఏంటంటే అరాచకం, రౌడీయిజం, దాంతోనే వాళ్ళు ఏదో అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక బెదిరింపులు వీటి వల్ల వస్తున్నారు తప్ప, మనం ఒక అభివృద్ధి చేయాలి, మనకు ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ప్రజల కోసం వినియోగిద్దాం అనేటువంటి ఇది ఇవాళ 75 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి తపన. ఇవాళ మొత్తం మంత్రులందరూ కూడా యంత్రాంగం వీళ్ళందరూ భోగాపురం ఎయిర్పోర్ట్ని సకాలం కంటే ముందుగానే ఇంకా అది ఏర్పాటు చేయడానికి చేస్తున్నటువంటి తపన కానీ, అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే కేంద్రంలో మనకు అవకాశం వచ్చింది. వాళ్ళ రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ ఏవియేషన్ మంత్రిగా ఉండటం కూడా మనకి ఒక అదనపు సౌకర్యం లాంటిది. ఎందుకంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన చూసుకుంటాడు అక్కడ. అందువల్ల ఏది చూసినా కూడా మనకి చాలా చక్కటి కాలం కలిసి వస్తుంది అంటారే, ఆ విధంగా కలిసి వస్తుందండి. ఒకవైపు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేటువంటి అవకాశం వచ్చింది, వాళ్ళ రాయలసీమ, ఇవాళ అమరావతి, పోలవరంతో కోస్తాంధ్ర, ఈ 3 ప్రాంతాలు కూడా సమతులంగా అభివృద్ధి చెందేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఏర్పడటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అవాంతరాలని చరిత్రని జగన్మోహన్ రెడ్డి సృష్టించిన అవాంతరాలని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాలనుకున్న సామాజిక అంటే అభివృద్ధి వ్యతిరేక కార్యక్రమాలను అధిగమించి భోగాపురం తాత్కాలికమైన ఆటంకాలు, తాత్కాలికమైన ఇబ్బందులు కానీ తాత్కాలికమే కావచ్చు కానీ వెళ్తుందండి. తాత్కాలికమే మీరు అన్నట్టు తాత్కాలికమే కావచ్చు కానీ ఆ తాత్కాలికం విలువ దాదాపు 9 సంవత్సరాలు, పోనీ 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలంటే అది ఈ పార్టీకి పూర్తయ్యి ఆపరేషన్స్లో ఉండేది ఎంతో ఇది ఉండేది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 1వ తారీఖున ప్రధానమంత్రి గారు దాన్ని ప్రారంభిస్తుంటే ఆల్రెడీ ఏవియేషన్ మినిస్ట్రీ డెసిషన్ తీసేసుకుంది 17వ తేదీ నుంచి విశాఖ ప్రజెంట్ ఎయిర్పోర్ట్ని ఇంకా ఆపేయాలని. అంటే చూడండి, అంటే ఎప్పుడో భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక పూర్తయి ఉంటే, ప్రారంభించబడి ఉంటే ఈ పాటికి ఆపరేషన్స్ వచ్చి ఉండే, ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఎన్నో కార్యకలాపాలు ప్రారంభమై ఉండేవి. సో ఈ అవాంతరాలన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించాడు, అన్ని సృష్టించి మళ్ళీ వాళ్ళ తగుదనమ్మా అని ఎందుకు, నాదే అని ఎందుకు ఈ క్రెడిట్ చోరీ ప్రయత్నానికి వస్తున్నాడు అనేది తిరుపతిరావు గారిని అడిగి తెలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.